ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో దేవా నన్ను చంపే అని అడిగారు? చేతులు ఎత్తి చూపించండి, బాగా ఎత్తి చూపించండి. అంటే ఏంటి అంత శ్రమ, ఏంటి అంత బాధ వచ్చింది? మనుషులకి అది అల్పంగా కనపడచ్చు, కానీ మీరు మోస్తున్న భారము మీకే తెలుసు కదండి. ఏ మనుషుడికి అర్థం కాదు. ఈ మోషే కూడా అలసిపోయిన పరిస్థితుల్లో నన్ను చంపే. ఆర్ యు ఆల్వేస్ ఆస్కింగ్ గాడ్ టు కిల్ యూ? నాకు వద్దయ్యా, నాకు ఈ జీవితం వద్దయ్యా, ఇంకా చాలయ్యా, నా వల్ల అవ్వదయ్యా, నన్ను చంపే అయ్యా, నన్ను చంపే, నన్ను చంపే, నన్ను తీసుకెళ్ళిపో అనే మాటలు వస్తున్నాయా? అంతగా శోధిస్తాడండి అపవాది. ఎంతగా తెలుసా? మీ ప్రాణము మీరు తీసుకునేంత వరకు శోధిస్తూ ఉంటాడు, లేకపోతే మీ జీవితాన్ని నాశనం చేసేంతవరకు మిమ్మల్ని శోధిస్తూ ఉంటాడు. కావాలని మీ చుట్టూన్న మనుషుల్ని ప్రేరేపిస్తూ మీరు చేయని తప్పుల్ని కూడా నువ్వు చేసావు 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 అని ఆ మాటలు, ఆ నిందలు పడుతున్నప్పుడు మీకు ఎలాగ అనిపిస్తుంది? నా వల్ల అవ్వదు, నా వల్ల అవ్వదు, ఐ కెనాట్ బేర్ ఇట్. మోషే అదే చెప్పాడు, ఐ కెనాట్ బేర్ ఇట్ ఎనీ లాంగర్ లార్డ్, ఐ కెనాట్ బేర్ ఇట్ ఎనీ లాంగర్. అట్ దిస్ పాయింట్, ఇటువంటి సమయంలో మనం ఉన్నప్పుడు యెహోవా యందే నమ్మిక ఉంచుదాము. హల్లెలూయా. యెహోవా యందే నమ్మిక ఉంచుదాము. ఇట్లాంటి సమయములో దిస్ ఈజ్ ద టైమ్ టు ట్రస్ట్ ద లార్డ్ ఈవెన్ మోర్. నన్ను చంపే అనటం కాక, దేవా నేను నిన్ను నమ్ముతున్నానయ్యా, నేను నిన్ను నమ్ముతున్నాను. నాకు భరింపరాని దుఃఖములు, భరించలేనంత బాధ, భరించలేనంత ఈ భారము నా వల్ల అవ్వదు అన్న పరిస్థితుల్లో దేవా నన్ను చంపే అనను, కానీ దేవా నేను నిన్ను నమ్ముతున్నానయ్యా, నేను నిన్ను నమ్ముతున్నాను. యెహోవా యందు పూర్ణ హృదయముతో నమ్మిక ఉంచండి, నమ్మిక ఉంచండి. ఈరోజు భారాలు, బాధలు మీకు ఒక్కరికే వచ్చింది కాదండి, అదే వాక్యం తెలియజేస్తుంది. ఇదంతా కూడా ఇట్ ఈస్ నాట్ అ ఫారెన్ థింగ్. ప్రతి విశ్వాసికి ఇటువంటి భారాలు, ఈ బాధలు కలుగుతూనే ఉంటాయి. ఈ శోధనలో గుండెంత బరువైన పరిస్థితిలో దేవుడు ఒకే ఒక మాట ఏమంటున్నాడు తెలుసా అండి? నీ పూర్ణ హృదయముతో నన్ను నమ్ము. ఏది మీరు చెప్తారా? నా పూర్ణ హృదయముతో నేను నమ్ముతానయ్యా. చెప్పండి, నా పూర్ణ హృదయముతో నేను నిన్ను నమ్ముతానయ్యా, నమ్ముతున్నానయ్యా. నన్ను సిగ్గుపడనివ్వకయ్యా, నన్ను సిగ్గుపడనివ్వకు దేవా, నా పూర్ణ హృదయముతో నేను నమ్ముతున్నాను. ఈరోజు చంపే అనే మాటని మన వొకాబులరీ నుండి తీసివేద్దామండి. నన్ను చంపే, నన్ను తీసుకో, నా వల్ల అవ్వదు, నాకు ఈ జీవితం వద్దు. నో, దట్ ఈస్ వాట్ ద ఎనిమీ ట్రైస్ టు టెల్ యూ ఆల్ ద టైమ్. నీ జీవితానికి ఉద్దేశము లేదు, నీ జీవితానికి ఒక పర్పస్ లేదు, నువ్వు పనికిరాని వాడవు, నువ్వు పనికిరాని దానవు అని పదే పదే చెప్తూ ఉంటాడు. అది మీరు చేసేంతవరకు మిమ్మల్ని వదిలిపెట్టడు. అపవాది నోరు మూసుకో, నేను నా యెహోవా యందు నమ్మిక ఉంచుతాను. హల్లెలూయా. కీర్తనలు 56:3, నాకు భయము సంభవించు దినమున నిన్నే ఆశ్రయిస్తున్నానయ్యా, నాకు భయము సంభవించు దినమున నిన్నే ఆశ్రయిస్తా. ఐ విల్ ట్రస్ట్ యూ లార్డ్ వెన్ ఎవర్ ఐఎమ్ అఫ్రేడ్, whenever I am fearful, I will trust in you Lord, I will trust in you Lord. యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము 44వ వచనం చూద్దామండి. యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటిని ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులనందరినీ వారి చేతికి అప్పగించియుండెను కనుక వారిలో నొక్కడును ఇశ్రాయేలీల ఎదుట నిలవలేకపోయెను. యెహోవా ఇశ్రాయేలీలకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పియుండలేదు, అంతయు నెరవేరెను. యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. యెహోవా జెస్సీకి సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. మీ పేరు చెప్పుకొని చెప్తారా అండి? ఆమెన్. దేవుడు నాకు ఇచ్చిన మాటలన్నీ ఏది కూడా తప్పి ఉండడు, అంతయు నెరవేర్చే దేవుడు. నమ్మిక కలిగిన వారు హల్లెలూయా అని చెప్పండి. ఇంతవరకు బాగానే ఉందండి. మోషే తరం అయిపోయింది, యెహోషువ తరము అయిపోయింది. ఇప్పుడు ఇంకొక తరము స్టార్ట్ అవుతుంది. ఏంటో తరము తెలుసా? అవిశ్వాసపు తరము, అపనమ్మకమైన తరము. అనదర్ జనరేషన్ ఆఫ్ ద జాషువా హాఫ్ హార్టెడ్ ట్రస్ట్. పూర్ణ హృదయం ఒకటి, సగము మనసుతో సగము హృదయముతో ఆధారపడటం ఇంకోటి. మొదట్లో చెప్పాను,
సగముగా నమ్మటము. సగము నా వంతు, సగము దేవుడు చేస్తాడు. దేవుడు చేసేది చేయని, నేను చేసేది చేస్తాను. నో 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 నీ పూర్ణ హృదయముతో దేవుని యందు ఆధారపడాలి. దేవా, పూర్ణ హృదయముతో నేను నిన్ను నమ్ముతానయ్యా. ఈజ్ లుకింగ్ ఫర్ చైల్డ్ లైక్ ఫెయిత్. చిన్న బిడ్డల యొక్క విశ్వాసము కొరకు దేవుడు చూస్తున్నాడు. దేవా, నేను నమ్ముతానయ్యా. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు కంట్రోల్ లార్డ్ ఫాదర్. నా పూర్తిగా నేను నీకు అప్పచెప్తున్నానయ్యా అని చెప్పగలిగిన వారు ఉన్నారా అండి? చెప్పండి. ఐఎమ్ గివింగ్ హోల్ కంట్రోల్ టు యూ లార్డ్. కంట్రోల్ అంతా నీకు ఇస్తున్నానయ్యా. నీ ఒక్కడివే నా జీవితాన్ని నడిపించయ్యా. నీ ఒక్కడివే నా జీవితాన్ని నడిపించయ్యా. ఈ పరీక్షలో నేను నమ్ముతున్నానయ్యా. ఈ శోధనలో నేను నమ్ముతున్నానయ్యా. ఈ కన్నీటిలో నేను నమ్ముతున్నానయ్యా. ఈ వేదనలో నేను నమ్ముతున్నానయ్యా. ఈ తీరని బాధలో నేను నమ్ముతున్నానయ్యా. ఎందుకంటే నీ వలననే నాకు సాయం కలుగుతుందయ్యా. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. నాకు ఎక్కడి నుండి వస్తుంది సహాయం? నాకు ఏ దిక్కు నుండి రాదయ్యా సహాయము? నీ వలననే కలుగుతుంది ప్రభువా. నీ వలననే కలుగుతుందయ్యా. గోధుమలు జల్లించినట్టు అపవాది మిమ్మల్ని జల్లించుటకు వస్తున్నాడు, వచ్చి ఉన్నాడు అని చెప్పాడు ప్రభు పేతురుతో. ఆయనను బాధపడకు, భయపడకు, నేను నీ విషయమై విజ్ఞాపన చేస్తున్నాను అంటున్నాడండి యేసయ్య. God is interceding on behalf of you. నీ విషయమై విజ్ఞాపన చేస్తున్నా. బిడ్డని కాపాడయ్యా తండ్రి. ఈ బిడ్డ నా రక్తం చేత కడగబడిన వాడు, కడగబడినది. ఆ బిడ్డ ధైర్యము పోగొట్టుకున్నట్లు దేవా నీవే కాపాడయ్యా. తన ప్రాణాన్ని కాపాడు. చెల్లిస్తున్నాడా అపవాది మిమ్మల్ని? ఈ సమస్యలతో చెల్లిస్తున్నాడా? మీ చేతులైన వైపు చాచి యెహోవా సహాయము చేయ్యా. నాకు సహాయం చే. the greatest prayer you can ever pray is, Lord help me, Lord help me master. నాకు సహాయం చేయవా పరిశుద్ధాత్మదేవ. ఇప్పుడే నీ కార్యము జరిగించయ్యా. ఇప్పుడే ప్రతి ఒక్కరి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి, లైవ్ లో చూసిన ప్రతి ఒక్కరి తాకమని వేడుకుంటున్నానయ్యా. బలముగా తాకమని వేడుకుంటున్నానయ్యా. బలమైన శక్తి ఒక గాలి వలె వీచి వారందరినీ ఆదరించి బలపరచమని వేడుకుంటున్నానయ్యా. నీ ఆత్మ కార్యము జరిగించు. నీ శక్తిని దయచేయి. నీ కృపను దయచేయి. నేను చావును సజీవుడనై సజీవురాలనై యెహోవా కార్యాలు వివరిస్తానన్న మాట ఇక్కడ ప్రతి ఒక్కరు చెప్పాలి. నా దేవుడు నా తోడున్నాడు, నా దేవుడు నా చేయి విడిచిపెట్టలేదనే విశ్వాసముతో, ధైర్యముతో, ఆనందముతో, తృప్తితో, తేలికతోటి తిరిగి వెళ్ళేలాగా నీవే సహాయం చేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి.